హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణిస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు ఆకుకూరనండి. దీనికోసం ముందుగా కందిపప్పుని కుక్కర్లో మెత్తగా ఉడికించేసుకున్నాను. ఆకుకూర ఏంటంటే చుక్కకూర. ఈ చుక్కకూర ఒక 3 కట్టల వరకు తీసుకున్నాను నేను. వీటిని శుభ్రంగా ఉప్పు నీటిలో నానబెట్టి కాసేపు ఉంచి కడిగేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఏ ఆకుకూర అయినా సరే సాల్ట్ వాటర్లో కడగడం వల్ల చిన్న చిన్న గుడ్లు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయి. ఓకేనండి. ఇప్పుడు ప్యానంలో ఆయిల్ వేసేసుకుంటున్నాను నేను. ఇందులో పోపు వేసుకోవాలి. ముందుగా ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాను. మీకు నచ్చితే ఇంగువ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంగువ కూడా వేసేసాను నేను. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. తొక్కలన్నీ ఒలిచేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. కాస్త ఎక్కువ వేసుకుంటాను నేను. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నా. ఇవంతా కాస్త వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసుకున్నాను. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న చుక్కకూర కూడా వేసేసుకుంటున్నాను. ఈ చుక్కకూరలో కాస్త పసుపు కూడా వేసేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకుంటున్నానండి. మామూలుగా అయితే ఆకుకూర పప్పులో నేను కారం వేయను. అయితే గోంగూర, ఈ చుక్కకూర అలాంటి వాటిల్లో పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త కారం పడుతుంది. అందుకని ఇందులో కారం వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి ఆకుకూరనంతటిని మగ్గించుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది ముందే వేసుకోవాలి కానీ మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేసుకుంటున్నా. ఓకే. చుక్కకూర అంతా బాగా ఉడికిపోయిన తర్వాత పప్పు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఇదే డైరెక్ట్గా పప్పుని చుక్కకూర కలిపి కూడా ఉడికించుకోవచ్చు, కానీ ఈ విధంగా చేస్తే టేస్ట్ వేరే ఉంటుంది. అలా వండితే టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకుని కలిపేసుకున్నానండి. ఇంతేనండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉండే పప్పు చుక్కకూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.